విశాఖ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుందని అర్థమైందన్నారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. స్టీల్ ప్లాంట్ను పరిశీలించిన తర్వాత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారాయన. ప్లాంట్పై అనేక మంది ఆధారపడి ఉన్నారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ను రక్షించడం తమ బాధ్యతని తెలిపారు. ప్లాంట్ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందవద్దని వివరించారు. ప్రధాని మోడీ ఆశీస్సులతో 100% సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతోందన్నారు కుమారస్వామి. విశాఖ స్టీల్ ప్లాంట్ భూ నిర్వాసితులు కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిశారు. ఏళ్ల తరబడి తమ సమస్యలు పరిష్కారం కావటం లేదంటూ వినతిపత్రం ఇచ్చారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.